ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మసాలా వడ కోడిగుడ్డేసి పులుసు కూర చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఈ విధంగా చేసుకున్నారంటే అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. అలాగే వడలు మొత్తం ప్లేట్లో వేసుకొని తినేయవచ్చు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. వడల పులుసు కోసం ఫ్రెండ్స్, నేను శనగపప్పుని ఒక 3 అవర్స్ ముందే ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, ఒక పట్ట, లవంగ, యాలకాయ వేసుకొని ఇది బరగ్గా పట్టుకోవాలండి. ఈ విధంగా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు ఒక గుప్పెడు ఆనియన్స్ వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలా. ఇది బాగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేయటం లేదండి పిల్లలకు కాబట్టి. ఇది ఫస్ట్ నేను ఈ విధంగా వడల్లాగా వేసుకోవాలండి. నేను చూపిస్తాను ఏ విధంగా వేసుకోవాలనేది. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వడల్లాగా వేసుకోవాలా ఒకటొకటిగా. ఈ వడ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నెల్లూరులో చాలా ఫేమస్ వడ పులుసు. ఇందులో కోడిగుడ్లు కూడా వేసుకుంటారు. నేను ఈరోజు కోడిగుడ్లు వడలు 2 వేసి చేస్తున్నాను. చూడండి, అదే విధంగా మొత్తం వడలు మొత్తం కాల్చుకోవాలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటొకటిగా మేము పక్కన తీసుకుందాం. అదే విధంగా మొత్తం వడలు మొత్తం వేసుకోవాలండి, మసాలా వడలు. చూడండి, ఈ స్టేజ్లో ఫ్రై అయితే మాకు సరిపోద్ది. తీసాక ఇంకా కలర్ వచ్చేస్తుందండి. చూడండి, అదే విధంగా మొత్తం మసాలా వడలు మొత్తం వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. కొంచెం కొబ్బరి ముక్క, ఓ 4-5 వెల్లుల్లి రెప్పలు, ఒక ఆనియన్, ఒక టమాటా వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వడలు మొత్తం ఈ విధంగా నేను కాల్చుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. నేను మిక్సీ జార్లో కొబ్బరి పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టి, డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది మాకు. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలా. చూడండి, పోపు దినుసులు కొంచెం కాలిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు కొంచెం కాలిన తర్వాత నేను గ్రైండ్ చేసుకొని పేస్ట్, కొబ్బరి, ఆనియన్, టమాటా పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకో పక్కన మేము ఇందాక వడలు కాల్చుల్లా కడాయి, ఆ కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ ఆనియన్ కూడా మీడియం ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసుకోవాలండి. మీడియం మంట మీదే ఫ్రై చేసుకోండి. ఇది ఈ ఆనియన్ కొంచెం మగ్గాల. ఒక పక్కన ఈ మసాలా కూడా ఫ్రై అవుతూ ఉంది. ఈ విధంగా ఈ మసాలా ఫ్రై అవుతున్నప్పుడే నేను ఓ 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నేను ఓ 2 పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది కూడా బాగా మగ్గించుకోవాలా. ఈ విధంగా చేసుకుంటే మాకు కర్రీ ప్రిపరేషన్ అనేది తొందరగా అయిపోద్ది. మసాలా కూడా బాగా ఫ్రై అవుద్ది అండి. ఆనియన్లో మసాలా వేస్తే అంతగా ఫ్రై అవ్వదు. చూడండి, ఈ విధంగా పక్కన ఒకసారి ఆనియన్ ఫ్రై చేసుకుంటూ మసాలా ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోద్ది. చూడండి, ఇది కూడా ఫ్రై అవుతాయింది. టమాటాలు కూడా మగ్గిపోతాయి తొందరగానే. చూడండి, మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా మగ్గితే సరిపోద్దండి మాకు కర్రీలో. ఇప్పుడు ఈ ఆనియన్ ఎత్తేసి ఈ కర్రీలో వేసుకుందాం. మసాలాలని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. చూడండి, ఈ మసాలా మొత్తం 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత
మేము చింతపండు నానబెట్టి పెట్టుకొని ఉన్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఈ పులుపు కూడా ఇందులో వేసుకుందాం. ఈ చింతపండు పులుసులో ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుందామండి. ఈ చింతపండు పులుపు పచ్చి వాసన పోయే వరకు. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన మొత్తం వెళ్ళిపోయిందండి. ఇందులో మేము ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి. అయితే ఓ 2 గ్లాసులు వాటర్ వేసానండి. ఎందుకంటే మనము వడలు వేసేటప్పుడు గ్రేవీ మొత్తం తిక్కగా అయిపోద్ది. అందుకని కొంచెం పలచగానే చేసుకుంటే మేము గ్రేవీ వడలు వేసాక కూడా మాకు గ్రేవీ అనేది ఉండదండి రైస్లో కలుపుకొని తినడానికి. ఇందులో నేను ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నాను. చూడండి, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందామండి. మేము ఇప్పుడు చూడండి మన కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. ఈ విధంగా మన కర్రీ ఉడుకుతున్నప్పుడే మేము ఇందాక ఫ్రై చేసుకొని ఉన్న వడలు ఒకటిగా వదులుకుందామండి. చూడండి, ఈ వడలు వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు పెట్టేద్దామండి లో ఫ్లేమ్లోనే. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశాను. మన కర్రీ అయితే ఉడికిపోయింది. గ్రేవీ చూడండి చిక్కగా అయిపోయింది. ఇంకా వడలు గ్రేవీని లాగేస్తాయి ఫ్రెండ్స్. అందుకని నేను ఈ స్టేజ్లోనే స్టవ్ కట్టేస్తున్నాను. కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. వడ పులుసు అనేది మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. స్మెల్ కూడా కమ్మటి వాసన వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.